ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కార్డు చూసి రఘురాం గారే ఆశ్చర్యపోయారు. చూడు ఎలా తళతళ మెరుస్తుందో. ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ గా చేస్తున్నానని చెప్పాడంట. లేదమ్మా, నాతో చాలా సింపుల్ గా చేస్తున్నానని చెప్పాడు. ఒక 10-20 ఇన్విటేషన్లు ప్రింట్ చేయించి ఇలాంటి ముఖ్యమైన వాళ్ళకిస్తే ఇవ్వొచ్చు, మిగతా వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తానన్నాడు, దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు. లేదు లేవే, వంటలు చేసే మంజు గ్రూప్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడంట. అంత పెద్ద గ్రూప్ కు వంటలు చేసే పనిచ్చారంటే ఫంక్షన్ పెద్దగా చేస్తున్నట్టే. 3 రకాల స్వీట్స్, రకరకాల ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ పెడుతున్నాడంట. మరి నాతో సింపుల్గా చేస్తున్నానని ఎందుకు అబద్ధం చెప్పాడు? ఇంత ఖర్చు చేస్తున్నాడంటే నువ్వు ఉన్న పళంగా తిట్టేస్తావు కదా, అందుకే అలా చెప్పాడేమో. లాస్ట్ మినిట్లో నిన్ను నన్ను అమ్మమ్మని పిలిచి సర్ప్రైజ్ చేస్తాడేమో. లేదు, మనం ఫంక్షన్కి రావటం వాడికి ఇష్టం లేదు. మనం ఇంటి వాళ్ళం, మనల్ని కూడా బొట్టు పెట్టి పిలవాలా? నువ్వు కూడా అతిగా ఆలోచిస్తావు. వచ్చి పిలుస్తాళ్లే, వెళ్ళొచ్చేద్దాం. లేదమ్మా, వాడు పిలవడు. సాయంత్రం వచ్చి సింపుల్గా చేస్తున్నాను, ఎవర్నీ పిలవడం లేదు, నువ్వు కీర్తి వచ్చి వెళ్ళండని చెప్పాడు. ఇది బావుందే, నేను కూడా వస్తాను. 30 ఏళ్లుగా ఈ ఊళ్ళో ఉన్న అందరి ఫంక్షన్కి వెళ్ళాను. వంట చేసి చేసి నడుం పడిపోయింది. ఇది మన ఇంటి ఫంక్షన్. ఇప్పుడన్నా నా మనవడు చేస్తున్న ఫంక్షన్ అని జరీచీర కట్టుకుని కుర్చీలో దర్జాగా కూర్చుని జరిగే ప్రతి తంతు చూడాలి. నాకు మాత్రం ఆసుండదా? నేను చెప్పేది అర్థం చేసుకో అమ్మా. మనం ఫంక్షన్కి వెళ్ళడం వాడికిష్టం లేదు. ఇది చిన్న ఊరు, మనకు ఆ విషయం తెలుస్తుందని వాడికి తెలుసు. అయినా వాడు అబద్ధం చెప్పాడు. అది అబద్ధమని తెలిస్తే నాకు కోపం వస్తుంది. అప్పుడు నేను వెళ్ళను. నేను వెళ్ళకపోతే కీర్తి రాదు. మేమిద్దరం వెళ్ళలేదని నువ్వు కూడా వెళ్ళవు. మనం వెళ్ళకపోవటమే వాడికి కావలసింది. ఎంతో కష్టపడి వాణ్ణి పెంచుకున్నాను. నా దగ్గరే తెలివి చూపిస్తున్నాడు వాడు. అబద్ధం ఎందుకు చెప్పాడో ఏమో ఎవరికి తెలుసు. నువ్వు రావద్దులే, నేను వెళ్తాను. ఇంటి వాళ్ళకి ఇన్విటేషన్ ఎందుకే, నేను వెళతాను కదా. అసలే దీప ఒట్టి మనిషి కాదు. ఫంక్షన్ అన్నప్పుడు అటు ఇటు తిరగాల్సుంటుంది. తనకి కాస్త చేదోడు వాదోడిగా ఉంటే తనకి శ్రమ తప్పించినట్టు అవుతుంది. మీరొచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళతాను. వెళ్ళినా నిన్నక్కడ పలకరించే దిక్కు లేదమ్మా. అక్కడికొచ్చే వాళ్ళంతా నన్ను చూస్తే గుర్తుపట్టి మాట్లాడిస్తారు. నా మనవడి ఫంక్షన్ కాబట్టి నన్ను పిలవలేదని బయట వాళ్ళెందుకనుకుంటారు? వాళ్ళకెలా తెలుస్తుంది? నిన్ను పలకరించరు అనేది ఫంక్షన్కి వచ్చేవాళ్లు కాదమ్మా, ఫంక్షన్ చేసి నీ మనవడు. వాడు మనవాడు కాదిప్పుడు. పెద్ద బంగళాకి ఓనర్ అయిపోయాడు. వాడిదంతా డబ్బున్నోళ్ల సర్కిల్. అలాంటి చోటికి నీలాంటి సాదాసీదా అమ్మమ్మ రావద్దని చెప్పాడు. వాడంటే మాత్రం నేనాగిపోవాలా? వాడేదో తెలియకలా మాట్లాడుంటాడు. మనింటి ఫంక్షను,
నేను వెళ్తాను. నీకెలా చెప్తే అర్థం అవుతుందమ్మా? వెళ్ళొద్దు, అర్థం చేసుకో. ఊరికే ఈ వయసులో అవమానాల పాలవడం అవసరమా? అయితే కాని నాకు అలవాటే కదా, నేను వెళ్తాను. నువ్వందరిళ్ళకి వెళ్ళి ఆవకాయ మాగాయ అంటూ పచ్చళ్ళు పెట్టడానికి వెళ్తావు. అందరికీ నువ్వు తెలుసు నువ్వు వంట మనిషివని. కాదని ఎవరన్నారు? నేను వంట మనిషినే. అయితే దాంట్లో తప్పే ఉంది? అదే వాడికి పెంపకంలో వంట పట్టించలేకపోయానమ్మా. కష్టం తెలియకుండా పెంచానని అనుకున్నాను. కానీ కష్టపడి పనిచేసేవారి విలువ, పని విలువ తెలియకుండా పెంచానని నాకు ఆలస్యంగా అర్థమైందమ్మా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదే. కానీ వాడు చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ నేను లేకపోతే ఎలా? అయ్యో అమ్మా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? నువ్వు అక్కడికి వెళ్తే మహేష్ నీ మనవడని తెలిస్తే వాడి పరువు పోతుందంట. వాడికి చిన్నతనంగా ఉంటుందంట. నీ ముతకి చీర, ముసలి ముఖంతో వాడి కొత్త ఇంటికి వెళ్తే ఆ ఇంటి కళ తప్పిపోతుందంట. రావద్దని నా మొహం మీదే చెప్పాడు. అలా అన్నాడా నీ కొడుకు? సరే అయితే సరే. ఏంటమ్మా అలా మాట్లాడావు? అమ్మమ్మ మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. అమ్మా, నిన్ను బాధ పెట్టానా? ఇది నేనన్న మాట కాదమ్మా, నన్ను మన్నించు. కొడుకు అని అల్లారు ముద్దుగా పెంచాను. వాడు కష్టపడకూడదని ఇంటి పత్రాలు ఇచ్చాను. మన గూడు చెదిరిపోయినా కొడుకు గూడు నిలబెడితే అంతే చాలు అనుకున్నాను. కానీ వాడు నన్ను గుండెల్లో పెట్టుకుంటాడు అనుకున్నాను. కానీ వాడు తన కొత్త ఇంటి గోడపై రాసి పెట్టానని చెప్పాడు. వాడు చాలా ఎదిగిపోయాడమ్మా. ఇక నీకేమో మనింటికే వచ్చి చీర సారే అప్ప చెప్తానని, ముసలి అమ్మమ్మ ముతక చీరతో వస్తే ఆ ఇల్లు కళ తప్పిపోతుందన్నాడు. చాలా ఎదిగిపోయాడమ్మా వాడు. వాడి లోన్ కోసం ఇంటి పత్రాలు ఇచ్చేటప్పుడు ఏమనుకున్నానో తెలుసా అమ్మా? తిరిగి అప్పు కట్టకపోయినా పర్వాలేదు, వాడికి ఇబ్బంది కలిగితే ఆ భారం నేనే మోస్తాననుకున్నాను. ఎందుకంటే వాడిది నాది అప్పు పత్రాల రుణ సంబంధం కాదు, పేగు బంధం అమ్మా, పేగు బంధం. నీలకంఠం లేఅవుట్లో మీ భార్య పేరు మీద ఒక సైట్ తీసుకున్నారు. అడ్వాన్స్గా 2 లక్షలు ఇచ్చారు. సైట్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. సైట్ చుట్టూ ఫెన్సింగ్ కూడా వేయించారు. ఓకే ఫైన్. మీ మామగారు నీలకంఠం గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. మీ భార్యకి ఆశ ఎక్కువ కాబట్టి ఇదంతా మీకు తెలియకుండా గుట్టుగా చేశారు. మీ భార్య పేరు మీద సైట్ తీసుకున్న డిపార్ట్మెంట్కు ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఇది విజిలెన్స్ వరకు వెళితే ప్రాబ్లం వచ్చేది మీకే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ నేరుగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కే పంపించేవారు. కానీ ప్రభాకర్ ద్వారా నాకెందుకు పంపించారు? తెలీదు మేడం. నాకు మీ మీద అనుమానం రావాలని. నాకు చెప్పకుండా మీరేదో చేస్తున్నారు కాబట్టి నేనిచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ అథారిటీని మిస్యూజ్ చేస్తున్నారని నన్ను నమ్మించాలని ఇలా చేస్తుండొచ్చు.
ఒకవేళ వీళ్ళ నమ్మి నేను మిమ్మల్ని దూరం పెడితే ఎవరికి లాభం? కేవలం ఆ నీలకంఠానికి మాత్రమే. సైట్ అతనిదే, డౌటే లేదు. ఈ మాస్టర్ ప్లాన్ అంతా అతనిదే. ఎస్ మేడం, నేను లోకల్ కాబట్టి అతని గురించి నాకు డీప్గా తెలుసు. అలాంటి నేను మీ పక్కన ఉంటే, నీలకంఠం గురించి పూర్తి సమాచారం మీకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంటే తనకి ఇబ్బంది అవుతుందని అందుకే ఇలాంటి పని చేస్తుంటాడు మేడం. సరే అయితే ఆ నీలకంఠం కోరుకున్నట్టే చేద్దాం. రేపటి నుంచి నిన్ను దూరం పెడతాను. ఈ విషయం ఆఫీస్లో అందరికీ తెలియాలి. ఆఫీస్ అయ్యాక బయట ఎక్కడైనా కలిసి వర్క్ గురించి డిస్కస్ చేద్దాం. కమ్యూనికేషన్ కోసం ఎలాగూ ఫోన్లో అందుబాటులోనే ఉంటాం. సరే అయితే ఇక మీరు వెళ్ళండి. మేడం, అలా చేస్తే ఆఫీస్లో అందరి ముందు నేను తప్పు చేసిన వారిని అవుతాను. నీలకంఠాన్ని తప్పుదోవ పట్టించడానికి మనం ఆడే ఈ నాటకంలో లాస్ట్ వరకు నన్ను నేను తప్పుడు మనిషిగా యాడ్ చేసుకోలేను మేడం. అది నాకు చాలా ఇన్సల్ట్గా ఉంది. ఇకపై ఆఫీస్లో నన్ను అందరూ ఎగతాళి చేస్తారు మేడం. అవును, అయినా ఇది నా భార్య, మా మామ నాకు తెలియకుండా కక్కుర్తితో చేసిన పని. దీనికి నేనెందుకు మేడం శిక్ష అనుభవించాలి? మీరు న్యాయంగా నిజాయితీగా ఉంటే సరిపోదు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకపోతే ఇక ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు? అలర్ట్గా ఉండాలి కదా. సరే నేను నమ్ముతున్నాను ఆ సైట్ విషయం మీకు తెలియదు. కానీ వేరే ఎవరు నమ్ముతారు చెప్పు? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? ఐఎమ్ సారీ, ఇట్స్ యువర్ ప్రాబ్లం. మీ భార్య, మీ మామ, మీకు కావలసిన వారు, యూ షుడ్ నో హౌ టు హ్యాండిల్ దెమ్. మీరు రేపటి నుంచి నన్ను ఆఫీస్లో దూరం పెడితే నాకు చాలా బాధేస్తుంది మేడం. నేనలా చెప్తేనే కదా నీకు నాకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆ నీలకంఠానికి తెలిసేది. నిజాయితీగా ఉన్న నేను ఈ నింద మోస్తూ ఎందుకు పనిచేయాలి? నేనెందుకు ఈ అవమానాలు భరించాలి మేడం? ఇట్స్ అగైన్ యువర్ ప్రాబ్లం. దానికి నువ్వే సొల్యూషన్ వెతకాలి. నాకు కేస్ ముఖ్యం. అయితే మేడం, ఈ ఆఫీస్ నుంచి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవడమే మేలు మేడం. అగైన్ అండ్ అగైన్ ఇట్స్ ఆల్ యువర్ ప్రాబ్లం. కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది మీరే. నిజాయితీ పరుడివి, తెలివైన వాడివి. అలా అని మీరు ముఖ్యమా, డిపార్ట్మెంట్లో ఉన్న కేసు ఇన్వెస్టిగేషన్ ముఖ్యమా అంటే ఖచ్చితంగా నాకు కేసే ముఖ్యం. మేడం, నా భార్యకున్న అత్యాశ, మా మామకున్న అవకాశవాదం వల్ల నాకున్న మంచి పేరు పోతుంది మేడం. నా భార్యను పెళ్లి చేసుకుని గుట్టుగా సంసారం చేసుకుందాం అనుకున్నాను, కానీ అవకాశం లేకుండా పోతుంది మేడం. అలా అని చెప్పి తనను వదిలేలేను మేడం. ఒక్కొక్కసారి అనిపిస్తోంది ఎందుకా ఇలాంటి వాళ్ళ మధ్య జీవిస్తున్నాను అని. మేడం, నా భార్యకి ఇప్పుడు 8వ నెల. దయచేసి నన్ను ఏం చేయమంటారు చెప్పండి. చూడండి, ఇది మీ పర్సనల్ విషయం. నాకు మీ మీద గౌరవం ఉంది. అలాగని మీ ఇంటి విషయాల గురించి ఇంటరప్ట్ అయ్యే ఇంట్రెస్ట్ అండ్ టైం నాకు రెండూ లేవు. నాకు మీకు ఉన్న సంబంధం కేవలం ఒక ఆఫీసర్, నాకు సపోర్ట్గా ఉండే ఇన్స్పెక్టర్, అంతే. పర్సనల్గా ఏమీ లేదు. యు మే లీవ్. చూడండి, పర్సనల్ ఇష్యూల్ని పర్సనల్గానే సాల్వ్ చేసుకోండి. మీ భార్య చేసిన పొరపాటు మీరే చక్కదిద్దుకోవాలి. మీ ఇంటి మహిళ చేసిన తప్పు గురించి పొరుగింటి మహిళ దగ్గర చర్చించి సలహా అడగటం అంత మంచిది కాదు, పద్ధతి కూడా కాదు. కాబట్టి మీ కుటుంబ విషయాల్ని బయట పెట్టడం కంటే గుట్టుగా సాల్వ్ చేసుకోవటమే మంచిది. ఓకే మేడం. అమ్మమ్మా, నేను నీ దగ్గర కూర్చుంటాను. నీకేం ఇబ్బంది లేదు కదా? అమ్మమ్మా, మాట్లాడచ్చా లేదంటే ఊరికే కూర్చోనా? కొత్త వాళ్ళని అడిగినట్టు అడుగుతున్నావు? అవునమ్మమ్మా, అంతా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం నీ కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం, దేవికా పిన్నితో మాట్లాడేటప్పుడు ఏడుస్తున్నట్టుగా అనిపించింది. ఆ రోజు కన్నీరు రాలేదు, కానీ ఈరోజు కన్నీరు పెట్టుకున్నావు. కొత్తగా కనిపిస్తున్నావు.
అందుకే భయం వేస్తుంది. ధరణి ఇంకా ఏడుస్తుందా? నువ్వు ఇంట్లో కూర్చుని ఏడుస్తున్నావా? అమ్మ ఇంకా ఏడుస్తుంది. నువ్వు వెళ్ళి సమాధానపరచు. ఏడవనివ్వు. మీ అమ్మని మోసం చేశాడన్న బాధ నన్ను రావద్దని ముఖం మీదే చెప్పినందుకు అవమానంతో మీ అమ్మ గుండె భారంగా మారిపోయి ఉంటుంది. ఏడిస్తేనే ఆ బరువు దిగిపోతుంది. కొద్దిసేపు ఏడవనివ్వు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో ప్రేమగా పెంచింది. పుట్టినప్పట్నుంచి వాడి చెయ్యి విడవకుండా అల్లారుముద్దుగా పెంచింది. ఇప్పుడు వాడు పెళ్ళాం మాట విని మీ అమ్మని వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి ఇంటి కోసం అప్పడిగితే కాదనలేదు. ఎందుకంటే కొడుకంటే ఏ తల్లికైనా ప్రేమే కదా. నన్ను కూలీని చేశాడు. మనసు విరిగిపోయింది. వాడికోసం నిరంతరం ఆరాటపడే ఒకే ఒక్క జీవి మీ అమ్మ. ఆమె మనసుని ఈరోజు శాశ్వతంగా చంపేశాడు. నువ్వొచ్చావని అక్కడే ఉండి వింటున్నావని నాకు తెలుసు. ఇక్కడే ఉంటాను, పర్వాలేదు. సారీ అమ్మా. ఎందుకే సారీ? ఏమీ లేదు, ఊరికే. నా మనసుకు బాధ కలిగించిందనా? లేకపోతే నీ కొడుకు అన్నాడు కాబట్టి నువ్వే ఆ మాట అన్నట్టు అనిపించిందా? ఏదో ఒకటి, ఏం చేయను. సారీ అమ్మా. మనం పేదరికంలో ఉన్నామని భిక్షమెత్తి పెంచలేదు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తిండి గుడ్డ ఇచ్చి పెద్ద చేశాను. కానీ ఈరోజు ఇల్లు కట్టగానే నిన్ను వంట మనిషి అని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. వంట పని చేయటం తప్పా? లేదులేవే, తప్పు నాదే. ఇంత వయసొచ్చింది, తెలియాలి కదా మహేష్ ఇంతగా ఎదుగుతాడు. పెద్ద బిల్డింగ్ కట్టి గృహప్రవేశం చేసి 30 రకాల వంటలతో 3 రకాల స్వీట్లతో అందరికీ భోజనాలు పెడతాడని మనమేమైనా కలగన్నావా? నాకేమో అప్పుడు పూట గడిస్తే చాలు. అప్పుడు వాళ్ల ఇంట్లో వీళ్ల ఇంట్లో వంటకి వెళ్ళక తప్పలేదు. అది ఇప్పటికైనా మానేయాల్సింది. లేకపోతే ఒక వంట మనిషిని గృహప్రవేశానికి పిలిచి మా ఇంటి మనిషి అని చెప్పాలంటే వాడికూడా అవమానమే కదా. నాకే తెలివి లేదు, ముందు చూపు లేదు. లేకపోతే తెలివి ఉందని ఎవరంటారు? తెలివి లేక, సుఖపడే ప్రాప్తం లేక, రాత్రి పగలు అని చూడకుండా ఒళ్ళు హూనం చేసుకున్నావు. అలా వచ్చిన డబ్బుతోనే వాడికి స్కూల్ బ్యాగ్ కొన్నావు. ఆ వంట చేస్తే వచ్చిన డబ్బులతోనే వాడికి కాలేజీ డొనేషన్ కట్టావు. ఈ ఇల్లు కట్టడానికి సగం డబ్బులు నీవి. దీని మీద అప్పు తీసుకుని ఇల్లు కట్టింది వాడు. ఇప్పుడు వాడు కొత్త ఇంటి ఓనర్ అయిపోయాడు. నువ్వు వంట మనిషివి, కూలిదానివి అయిపోయావు. అదే నువ్వు ఆ రోజు ఏ పని చేయకుండా ఉంటే వాడు కూడా ఈ రోజు కూలివాడయ్యేవాడు. కాని ఇప్పుడు వాడు బంగ్లా కట్టాడుగా. అయినా వాడికి బోధపడనట్టుంది. సంస్కారం ఉన్న వాళ్ళెవరైనా నన్నా ఫంక్షన్లో ఎవరైనా చూసి వంట మనిషి శాంతమ్మ అంటారు. ఆ ఇంటి ఓనర్ మహేష్ అమ్మమ్మగానే చెప్పుకునేవారు. ఆ ఫంక్షన్ తర్వాత నా పాత గుర్తింపు పోయి నాకు కొత్త గుర్తింపు, గౌరవం వచ్చేవి వాడి వల్ల. ఈ మాత్రం ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో. నీ కొడుకు ఇలా అయితే ఎలా బ్రతుకుతాడే? ఏంటి అలా చూస్తున్నావు? ఎందుకే అలా చూస్తున్నావు? పిచ్చా మీకు? ఇప్పటిదాకా ఏడుస్తూ ఉండి ఏమి జరగనట్టు నవ్వుతున్నారేంటి?
ఎప్పుడు నవ్వుతారో, ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు కోపం వస్తుందో ఆ దేవుడికే తెలియాలి. మీతో పాటు ఉంటే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అంతకంటే ముందే దీనికి పెళ్లి చేద్దాం. పిచ్చి పట్టాక అబ్బాయి దొరకడం కష్టం అవుతుంది. పెళ్ళయ్యాక పిచ్చి పడితే చేసుకున్నవాడు అనుభవిస్తాడు, మనకేం సంబంధం? అవునమ్మా, పెళ్ళైతే పిచ్చి కుదురుతుందా? పిచ్చి కుదిరితే పెళ్ళవుతుందా? ఎవరికి? నీకా? పో అమ్మమ్మ, ఇందులో ఏది నిజం అని అంటున్నాను. పెళ్ళైతే పిచ్చి కుదురుతుందా? పిచ్చి కుదిరితే పెళ్ళవుతుందా? నీకు చేశాక తెలుస్తుందిలే. పిలుచుంటే వాడి స్థాయి పెరిగేది. పిలవకుండా వాణ్ణి వాడే తగ్గించుకుని మన స్థాయి పెంచాడు. ఎలాగైతే ఏ? ఏమండి, భోంచేద్దురండి. ఏమైందండి, కోపంగా ఉన్నారు? ఎందుకు ఇలా చేశారు మీరందరూ? నేనేం చేశాను? నువ్వు కాదు, మీ నాన్న. ఊరికే మా నాన్నని ఎందుకు తిడతారు? తిట్టడం కాదు, దొరికితే కాళ్ళు చేతులు విరిచేస్తా. నా పరువు మొత్తం తీసేశాడు. ఏంటండి, ఎందుకిలా మాట్లాడుతున్నారు? తాగొచ్చారా? అదొక్కటే తక్కువ. అలానే చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు ఆ పని కూడా చేయాల్సి ఉంటుంది. అందరూ 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 మోసగాలే మీరు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు డబ్బు, హోదా, సొసైటీలో పరపతి అన్నీ ఉన్నాయి. నీ ఇంట్లో నీ కోసం ఎదురు చూసే కన్నులే లేవు. ప్రేమ లేని చోట, మనిషిని అర్థం చేసుకునే మనిషే లేని చోట ఉండటం కన్నా ఒంటరిగా ఉండటమే మేలని వచ్చేశాను. నీ భర్త మారుతాడేమోనని ఇంకొన్ని రోజులు ఎదురు చూసుంటే మార్పు కనబడేదేమో.